హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే క్యాబేజీ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలి? మామిడికాయలేమో ముక్కలు ముక్కలు చేసేసుకోవాలి. వీడియోలో చూపించారండి. ముక్కలు ముక్కలు చేసేసుకుని అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. క్యాబేజీ కూడా తురిమేసి ఒక్క తిప్పు తిప్పి యువతలు పెట్టుకోండి. తర్వాత మిరపకాయలు వేయించండి. ఏది ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత తిరగమాత, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి గ్రైండ్ చేసి అప్పుడు మిరపకాయలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి వేయించాక దించేసేయండి. చల్లారాక గ్రైండ్ చేయండి. ఆ గుండని ఇందులో కలిపేసేయండి. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కలిపేసి ఇందులో కలిపేసేయండి. పసుపు వేయండి, ఉప్పు సరిపడా వేసుకోండి. చింతపండు వేయాలి. అంత కొంచెమే, ఎంతో అక్కర్లా. మామిడికాయ పుల్లగా ఉంటే అక్కర్లేదు. మామిడికాయ లేకపోతే ఇంత చింతపండు వేసుకోండి. అది అంతే, అయిపోయింది. మామిడికాయ క్యాబేజీ పచ్చడి అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వంట చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. అందరూ లైక్స్ చేయండి. బాయ్ బాయ్. ఇదిగోండి క్యాబేజీ మామిడికాయ కలిపి చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు తరిగాను. తర్వాత క్యాబేజీ చూపిస్తాను. అదిగోండి క్యాబేజీ తురిమి గ్రైండ్ చేసేసాను. క్యాబేజీ మామిడికాయ రెండు గ్రైండ్ చేసి పెట్టాను. ఉప్పు వేసాను. నిమ్మకాయ రసం కొద్దిగా, మామిడికాయ మరీ అంత పుల్లగా లేదు, అందుకని కొంచెం నిమ్మరసం వేసాను, పెట్టాను. తర్వాత తిరగమాత వేయించి అది గ్రైండ్ చేసి ఇందులో కలిపేస్తాను. ఇదేంటంటే మామిడికాయ క్యాబేజీ పచ్చడి వెరైటీగా ఉంది కదండి. క్యాబేజీ మామిడికాయ గ్రైండ్ చేసి చింతపండు వేసి పసుపు వేసి ఉప్పు వేసి అన్నీ గ్రైండ్ చేసి పెట్టాను. ఇదిగోండి దాంట్లోకి తిరగమాత వేస్తున్నాను. ఏముంది అల్లం, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తిరగమాత వేస్తున్నాను. అది సంగతి అయిపోయింది. ఇదే మీకు చూపించాలి అనుకున్నాను, ఇవాళ చూపిస్తున్నాను. మా ఇంటికి చుట్టాలు వస్తారులేండి, అందుకని ఇది చేశాను.